మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాను నేను. అలాగా మా వాకిట్లో నుంచేనా? చాలా సీక్రెట్ ప్లేస్ తీసుకెళ్తావు? తీసుకెళ్తాను నేను మిమ్మల్ని. మీకు తెలుసు ఆ ప్లేస్. నా కళ్ళ గంతలు అవి కట్టలేదేంటి మీరు? కదా కిడ్నాప్ చేసేటప్పుడు ఆ పని చేయాలి కానీ. ఏమిటి షాపింగ్కి వచ్చామా? ఇదే సర్ప్రైజ్ ప్లేస్ మనకి. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను రమ్మగారి ఇంటికి వచ్చేసాను. కానీ ఈ విషయం రమ్మగారికి తెలీదు. రమ్మగారికి తెలియకుండా ఆవిడికి సర్ప్రైజ్ ఇద్దామని ఒక మనందరికీ, ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ నచ్చే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి రమ్మగారిని తీసుకెళ్తున్నాను. ఎందుకో చెప్పనండి, రివీల్ చేసేస్తాను. ఈ మంత్ 23rd అంటే సాటర్డే రోజు రమ్మగారి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు కోసం ఆవిడికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి, రమ్మగారు మీరు రెడీగా ఉండండి, నేను వస్తానని చెప్పాను తప్ప ఎక్కడికి, ఆఫీస్కా లేకపోతే బయటకా ఆవిడకి ఏం తెలీదు. చూద్దాం, రమ్మగారిని ఒకసారి నేను రిసీవ్ చేసుకుంటాను, ఆవిడకి చెప్పను, ఆవిడ రియాక్షన్స్ చూద్దాం. హాయ్ రమ్మగారు, గుడ్ మార్నింగ్. హాయ్ జయ, నువ్వేంటి వచ్చావు? కార్ రాలేదు. నాకు కార్ ఉంది రమ్మగారు, రండి. నువ్వు కూడా కార్ తీసుకొచ్చాను, వెళ్దాం. ఏం లేదు రమ్మగారు, మిమ్మల్ని తీసుకెళ్దామని నేను కూడా వచ్చాను. అవును, నువ్వు కార్లో కూర్చుంటే నేను కార్ ఎక్కేదా, నువ్వు ఎందుకు దిగావు? అంటే ఇది సర్ప్రైజ్ అన్నమాట, మీకు చెప్పను, మీరు ఏం మాట్లాడకూడదు. ఓకే, నాతో పాటు వచ్చేసేది. మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాను నేను. అలాగా మా వాకిట్లో నుంచేనా? డాక్టర్ గారు ఇద్దరు పిల్లలు వచ్చేస్తారేమో. అమ్మయ్య గోల వదిలింది అనుకుంటారు. అయ్యో అట్లా ఏం కాదు. ప్రైవేట్ క్లాసులు చెప్పే వాళ్ళని ఎంటర్టైన్ చేయరు జనాలు. అవునా రమ్మ గారు, అది ఎక్కడైనా ఉంటది కదా. ఎక్కడైనా తప్పదు. రండి కూర్చోండి. సీను, ఇందాక నీకు నేను ఒక సీక్రెట్ ప్లేస్ చెప్పా కదా, లొకేషన్, అక్కడికి వెళ్ళిపోదాం. ఓకేనా? రెడీ. ఎక్కడికి కిడ్నాప్ చేస్తున్నారు? మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాం రమ్మ గారు. పేపర్లు గట్రా ఏమన్నా ఉంటే చెప్పండి నాకు ముందుగానే. అలాగే. ఓకేనా? ఎవరికి ఫోన్ చేయాలో కూడా చెప్పండి. అలాగే. ఓకే, వెళ్దామా? ఎస్, పదమ్మా. ఎక్కడికి వెళ్తున్నాం జయ ఇంతకి? చెప్పండి రమ్మ గారు. చాలా సీక్రెట్ ప్లేస్. తీసుకెళ్తావు? తీసుకెళ్తాను నేను మిమ్మల్ని. మీకు తెలుసు ఆ ప్లేస్. నా కళ్ళ గంతలు అవి కట్టలేదేంటి మీరు? కదా కిడ్నాప్ చేసేటప్పుడు ఆ పని చేయాలి కానీ అంటే నన్ను చంపేస్తారు. నీకు అనుభవం లేదు? అనుభవం లేదు రఘు గారు. మీకు తెలిసిన ప్లేసేనండి, కానీ మీరు అక్కడికి వెళ్ళాకే మీకు అర్థమవుతుంది. మనందరికి ఇష్టమైన ప్లేస్. రమ్మగారి శారీ భలే ఉంది రమ్మ గారు. బాగుంది, చాలా బాగుంది, నాకు భలే నచ్చేసింది. సావిత్రి హ్యాండ్లూమ్స్ లో కొన్నాను చెయ్య. యాక్చువల్ గా బర్త్డే కి కట్టుకుందాం అనుకున్నా. అవునా? సరే ఇవాళ ఇంకేదో షూట్ ఉందన్నావు కదా అని చెప్పి. కానీ ఇలా సిల్వర్ బోర్డర్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ కదండి. పట్టు చీరలకు కూడానండి. ఈ మంత్ 31st కి హనిగారిది హాఫ్ సారీ ఫంక్షన్ అని చెప్పా కదా, షాపింగ్ కి వెళ్ళాం. ఏ షాప్ లో చూసినా సిల్వర్ బోర్డర్. అవును. మరి ఈ ఫంక్షన్స్ కి అంత బాగుంటుందా బాగోదో అనిపించింది నాకు. అంటే కెమెరాకి బాగుంది కాబట్టే అది. ఇప్పుడు చీరలు ఎప్పుడు కూడా ట్రెండ్ ని అనుసరించే ఉంటారు. ఈ ట్రెండ్ లో కెమెరా ఒక భాగం. అది ఫొటోస్ లో బాగుండాలి కదా. బాగుంటేనే మరి. ఏంటి ఇక్కడికి తెచ్చారు? రమ్మగారు రైట్ సైడ్ చూడండి, ఎక్కడికి వచ్చాం మనం. అదే చూస్తున్నాను, సావిత్రి హ్యాండ్లూమ్స్, క్వీన్ ఆఫ్ ట్రెడిషన్. వెళ్దామా మరి? ఏమిటి షాపింగ్కి వచ్చామా? ఇదే సర్ప్రైజ్ ప్లేస్ మనకి. అలాగా. పదండి వెళ్దామా? నమస్తే అంకుల్. బాగున్నారా? రమ్మగారు రండి. రమ్మగారిని నేను సర్ప్రైజ్ అని చెప్పి, మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నానని చెప్పి, రకరకాల మాటలు చెప్పి తీసుకొచ్చేసాను. రమ్మగారు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు అనుకుంటాను కదా? నేను రెగ్యులర్ గా వస్తాను. నేను చాలా తక్కువ, ఇంచుమించు ప్రతి నెల ఒకసారి. కాదు రమ్మగారు, మీరు మనం వీడియోస్ లో, సుమన్ టీవీలో చేసే వీడియోస్ అన్నిటికీ కూడా మీరు సావిత్రి హ్యాండ్లూమ్స్ కదా కట్టుకునేది? వేరే స్పాన్సర్ చేస్తారు. మేము ఒక 2 ఏళ్ల నుంచి వీరితో అసోసియేటివ్ ఉన్నాను జయ. మా ఇంట్లో పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి ఎవరికైనా చీరలు పెట్టాలంటే, సడన్ గా కావాలంటే సావిత్రికి వచ్చేయటమే కాదు, వాళ్ళు పంపించేయటం కూడా జరుగుతూనే ఉంది. వాళ్ళ పెద్దమ్మ గారు కూడా ఇక్కడికే వస్తారు. చాలా కాషాయం అంటే 120 కౌంట్ 200 కౌంట్ లో కావాలంటే చేసి ఇచ్చారు. కౌంటర్ మనకి ఏది కావాలంటే అది కూడా చేసి కాంబినేషన్స్ కూడా చేసి. మీ ఫేవరెట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ తీసుకొచ్చానండి. సరే, నేను ముందుగానే సాయితో మాట్లాడా, సాయి ఇట్లా రమ్మగారిని తీసుకొస్తానండి అని. ఓకే అక్క, వెంటనే వచ్చేసేయండి అన్నారు.
సో సర్ప్రైజ్ గా మిమ్మల్ని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ వెరీ దీనికి మచ్. ఒక అకేషన్ కూడా ఉంది. మీ బర్త్డే ఉంది కదా, సాటర్డే 23rd కి రమగారిది బర్త్డే అండి. యాక్చువల్ గా ఇది బర్త్డే కోసం ఇక్కడ కొనుక్కున్న చీరే, ఇవాళ షూట్ కట్టేసుకున్నాను నేనేం చెప్పాను, రమగారు స్పెషల్ షూట్ ఉంది, మీరు మంచి శారీ కట్టుకోండి అని చెప్పా. సో సావిత్రిలో ఇక్కడ తీసుకున్న శారీని కదా తీసుకుంటే బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. కాటన్ లో ప్యూర్ పట్టం అది. ఓకే, మరి రమగారికి నచ్చేలాగా కొన్ని శారీస్ చూద్దామండి, అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేద్దాం. అలాగే ఓకే, ఒకసారి చూపించండి. ఇది నారాయణపేట మెర్సిడైజ్డ్ కాటన్, గొల్లబామ సారీస్. అంటే బార్డర్ వచ్చేసరికి ఇలా గొల్లబాములు ఉంటాయి. చిన్నది కింద బార్డర్ ఏమో కొద్దిగా పెద్దగా ఉంటుంది, పైన చిన్నగా ఉంటుంది. ఓకే, రెండు వైపులా గొల్లబామే ఉంటుంది. అయితే ఇది పెద్దది చిన్నది. ఇది మెర్సిడైజ్డ్ కాటన్ అంటారు. మెర్సిడైజ్డ్ కాటన్ అంటే దాదాపు అందరికి వ్యూవర్స్ తెలుసు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే 2 సింగిల్ పోగు థ్రెడ్స్ ని ఒక దీంట్లో ఏదంటే ఫ్లేమ్ దాంట్లో పంపిస్తారన్నమాట, ఒక మెషినరీలో. ఆ 2 థ్రెడ్ దానికి ఉన్న మన కంటికి కనపడని వూండ్స్ ఉంటాయి, ఆ వూండ్స్ మొత్తం బర్న్ అయ్యి ఒకే థ్రెడ్ గా బయటకు వస్తుంది. అది మెర్సిడైజ్డ్ కాటన్ అంటారు. అందుకని ఎంత మెరుస్తుంటది. కాటన్ కూడా మెరుస్తుంది అంటే పాలిస్టర్ అని అపోహపడుతుంటారు. పాలిస్టర్ కాదు, కానీ ఇవి కట్టుకుంటే చాలా కంఫర్టబుల్, చాలా మెత్తగా ఉంటుంది. గంజి పట్టుద్ది. గంజి ఇష్టం లేని వాళ్ళు గంజి లేకపోయినా బాగుంటుంది. దీంట్లో నేతల్లో 2-3 రకాలు ఉంటాయి. నేత కవ్వ నేత అంటారు. కవ్వ నేత అంటే ఆ మగ్గము ఫ్రేమింగే వేరుగా ఉంటుంది. గట్టి నేత ఉంటుంది, బాగా గట్టిగా ఉంటుంది. కొంతమందికి ఇష్టపడరు, అంటే థిక్నెస్ వస్తుంది, ఇష్టపడరు. కవ్వ నేత అంటే ఇప్పుడు వెంకటగిరి నేత, అది కవ్వ నేతే, అలాగే కొద్దిగా పలుచగా ఉంటుంది. అయితే ఇది అంత ఇబ్బంది ఉండదు. ఒక వాష్ తర్వాత కదపడుద్ది, కొంచెం దగ్గరకు యూనిక్ గా ఉంటుంది, చిక్కబడుతుంది. చిక్కబడి అలానే బరువు ఎక్కదు. అది అంతే ఉంటుందిగా. అంతే. గంజి పెట్టుకోవాలి రమ్మగారు, కొంచెం పెట్టుకుంటే బాగుంటుంది. సాఫ్ట్. ఇప్పుడు నేను కట్టుకుంటున్నాను కదా, నా దగ్గర 2-3 చీరలు ఉన్నాయి. బాగుంటుంది. ఒక్కసారి ఒప్పించేస్తారా? మీకు ఇష్టమేనా ఇలాంటి గొల్లబామ? నా దగ్గర ఉన్నాయి. ఇది పళ్ళు వచ్చినట్టు. ఇది పళ్ళు. ఇందులో పళ్ళు కంటే సారీ అండ్ బార్డరే అందం. పళ్ళు కూడా దీన్ని హైలైట్ చేస్తే కాస్ట్ పెరిగిపోతుంది. అందుకని మిడిల్ ఫ్యామిలీస్ కూడా అందుబాటులో ఉండటానికి ఇలా తయారు చేసాం. బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ అంటే 6 మీటర్స్ ఉంటుంది, 6-620 వస్తుంది. బ్లౌజ్ తీసుకోవచ్చు, లేదంటే వేరే బ్లౌజ్ మ్యాచింగ్ తీసుకుంటే బాగుంటుంది. దీని అందమంతా గొల్లబామే రమ్మగారు. గొల్లబామే ఈ కాంబినేషన్ సెట్టింగ్ లో ఉంటుంది. ఇది చీర అందంగా ఉంది, కలర్ కూడా చాలా నచ్చిందా మీకు? కలర్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నట్లున్నాయి కదండి. కలర్స్ చేద్దాం, ఒక్కసారి కలర్స్ చూద్దాం. ఈ కలర్ ఎంత బాగుంది రమ్మగారు. పచ్చిమావిడికాయ రంగు ఏదో అంటారు. ఏది ఇదా? కలనేత మిక్స్ కలర్. ఎక్కువగా దీంట్లో మిక్స్ కలర్స్ వస్తాయి. కలనేతలు ఎక్కువ. కలనేతలు అంటే పడుగు ఒక రంగుతో అయితే అడ్డం నేసేది ఒక రంగు ఉంటుంది. ఇంత బాగుంది. మంచి గ్రీన్, బాటిల్ గ్రీన్ విత్ మస్టర్డ్ అంటారా అది? అవును. చూడు పట్టు చీరల కాంబినేషన్. మా ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుందా? ఎందుకు బాగుంటది, దీనికి మంచి కలంకారీ బ్లౌజ్ వేసుకుంటే చాలా క్లాస్ గా ఉంటుంది. ఇది పెద్దవాళ్ళ చీర లాంటి భావాల్లోకి వెళ్ళకండి, నేనంత పెద్ద ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అంటే మీరు చాలా చిన్న పాపాయిలేంటి, మీరేగా చిన్నపిల్ల అంటే మాత్రం నాకంటే చిన్న. అంకుల్ అడుగు. హ్యాండ్లూమ్ లో చిన్న ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటాయి. అంటే ఏదో పెద్దవాళ్లే కట్టాలనేది లేదు. దీన్ని బ్లౌజ్ సెట్టింగ్ లో ఉందండి నా ఐడియా. మనం ఇదే నేను మెరూనే వేసుకున్నాను అనుకో, కొంచెం ఓల్డ్ లుక్ ఉంటుంది. అంటే ఎలా అంటే ఓల్డ్ స్కూల్. దీంట్లో నువ్వు పోచంపల్లి గానీ కలంకారీ గానీ ఏదైనా ట్రెండీ బ్లౌజ్ వేసుకుంటే బ్రహ్మాండంగా. ఇప్పుడు ఇది ఫ్యాషన్ కూడా కదా, ఇప్పుడు ఇవి కదా ట్రెండ్ వచ్చేసినాయి. నాకు వీటన్నిటిలో నాకు ఈ కలర్ నచ్చింది. మీకు గ్రీనా మీ ఫేవరెట్? గ్రీన్ అంటే కెమెరాకి పనికిరాని చీరలే కొనుక్కుంటున్నాం ఇద్దరం. ప్రైస్ ఎలా ఉంటుందండి? రీజనబుల్ గానే అందరికి అందుబాటులోనే పెట్టాను. 1300 ఓన్లీ. ఫెస్టివ్ సీజన్ కదా, ఇంకేముంది. మా వ్యూవర్స్ అందరికి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మినిమం 5000 చేసిన వాళ్ళకి అంటే హోల్సేల్ రేట్లు పెట్టాను నేను. బయట షాపుల లాగా ఎక్కువ రేట్లు పెట్టలేదు, చాలా తక్కువ పెట్టాను. అందుకని అయినా సరే ఎంతో కొంత ఈ ఫెస్టివ్ వచ్చేది, వెడ్డింగ్ సీజన్ ఇవన్నీ ఉన్నాయి అనే దృష్టిలో పెట్టుకొని మినిమం 5000 చేస్తే 5%. అంటే ఏ చీరకైనా 5% ఉంటుంది. 10,000 అబవ్ వాళ్ళకి 10%. అంటే వాళ్ళకి ఏదైనా
ఫంక్షన్స్ కోసం అవునవును. బల్క్ గా తీసుకున్న వాళ్ళకి 10% డిస్కౌంట్ ఓ ఇస్తున్నారు. 2-3 ఫ్రెండ్స్ గా కలిసి కొనుక్కున్నా కూడా డిస్కౌంట్ డిస్కౌంట్ తెలివిగా. రమ్మగారు ఇంకొక వెరైటీ ఉమ్. ఒక్కసారి ఇది. ఇది సేమ్ అంటే నారాయణపేట మెర్సరైజ్డ్ కాటనే. కాంబినేషన్ ఎంత బాగుంది చూడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. బార్డర్ ఉమ్. దీని వల్ల ఇది సాదా బార్డర్ వేసి పైన డిజైన్ ప్లే వేసినట్టున్నారు. చూడండి రమ్మగారు ఎంత అగ్ని బాగుంది. చుట్టూ తిరుగుతున్నట్టు ఉమ్. 3 ముళ్ళు ఇక్కడ వేసినట్టు ఒక్కసారి ఓపెన్ చేయండి. మొత్తం టోటల్ పెళ్లిది సంబంధించి ఆ, మొత్తం పెళ్లిదే. ఒకసారి ఓపెన్ చేయండి. ఇలా తీస్తే అప్పుడు కొంచెం మనకు క్లియర్ గా కనపడుతుంది. టోటల్ పెళ్లి గట్ట ఉంది. ఇదే రిపీట్ పెళ్లి కట్టం కాదు, ఈ యజ్ఞము చుట్టూతా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. హోమకుండి అనమాట. హోమకుండం కింద ఎంత బాగుందో. ఎట్లా అండి డిజైన్స్ అవి మీరు చెప్పి మేము చేయించుతారా మనకి చేయిస్తాం. సావిత్రి కోసం స్పెషల్ గా? అవును. చాలా చాలా అండ్ ఇది చిక్కగా ఉంది ఈ పార్ట్ కంటే, సారీ పార్ట్ కంటే బార్డర్ పార్ట్ అంచు ఎప్పుడైనా అంచు కానీ చిక్కగా. జముళ్ళు అద్దుతాం. అంటే జముళ్ళు అంటే ఒక పోగు బదులు 3 పోగులు 2 ఎక్కువ పోగులు వేస్తారు. ఎక్కువ వేస్తాం. ఇంకా థిక్నెస్ కోసం. అదే. లుక్ బాగుంది కదా. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్స్ అవన్నీ ఎట్లా సెట్ చేస్తారండి? నేను మీరు చూస్తాను. చెప్పి మీరే చెప్పి చేస్తాను. చేస్తారా? ఉమ్. ఆంటీ చెప్తారేమో బహుశా. చాలా బాగుంది. పైన చిన్న బీచ్. చిన్న జరీ చిన్న వచ్చింది. జరి ఉండదండి, మొత్తం ఓ థ్రెడ్. థ్రెడ్ ఏనాది. ఓకే థ్రెడ్ ఎంత బాగుంది. నేను అనుకుంటా జయ ఇదేం లేకుండా అలాంటి థ్రెడ్ ఇక్కడ వేయించుకున్నా కూడా బాగుంది. అవి కూడా ఉన్నాయమ్మా. భలే ఉంటుంది లుక్ అవునా? కదా. ఓకే. అవునా Simple గా. అంటున్నావు, నీకు ఐడియా రావట్లేదు. ఆ, అది కిందకు అది వచ్చింది only అనుకో. అదొక్కటే అంటారు. అవును. ఇది కిందకు వచ్చింది అనుకో. సేమ్ ఈ టైప్ కూడా ఉన్నాయి. బాగుంది అదొక చూడు. వెరైటీ. ఉమ్. ఇందులో కలర్స్ ఉన్నట్లు ఉన్నాయి. మీరు అలా తీసినా సరిపోతుంది. రిచ్ బ్రౌన్ జయ. అంకుల్ నన్ను అసిస్టెంట్ గా పెట్టుకోండి ఇక్కడ, చక్కగా ఉండిపోతాను. రమ్మగారు మీరు షాపింగ్ రండి అప్పుడప్పుడు. అలాగే. ఓకేనా? నేను నెలకు ఇక్కడే ఒకసారి వస్తాను. ఓకేనా. ఓకే. వీడియోస్ కూడా ఇక్కడే చేసేసుకుందాం మనం. రండి మేడం, చాలా వెల్కమ్. జయకి ఫ్యాన్స్ ఎక్కువ అండి, బోల్డ్ మంది వస్తారు. అవును, మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అంకుల్. Mhm. అన్ని ఇంకా అంతేనా? బోర్డర్స్. ఈ Borders బార్డర్ వర్క్ అవి? ఇంతే. ఈ కలర్ combination కాంబినేషన్స్ మార్చు. వేరు. ఓకే, చాలా బాగుంది. ఒక 10-15 రంగులు ఉంటాయి ఎప్పుడు రన్నింగ్ ఇవి. ఓకే. బాగున్నాయి. ఏది ఎక్కువ మూమెంట్ ఉంటుందండి మనకి సావిత్రిలో? హ్యాండ్లూమ్ లో మా దగ్గర 500 నుండి 1 lakh దాకా ఉంటుంది. అబ్బా. అంటే నెక్స్ట్ ఐటమ్ ఇంకోటి ఐటమ్ చూపిస్తాను. అది పొందూరు ఐడియా ఉంది శ్రీకాకుళం దగ్గర. అవునవును. అక్కడ ఖాదీ సారీస్ తయారు ఖాదీ చేస్తారు. పంచెలు. పంచలు ఉంటాయి కదా, సారీస్ కూడా అంటే కొంత పెద్ద సెలబ్రిటీస్ అంతా కడుతున్నారు బాగా ఇప్పుడు. అదే. పొందూరు కాటన్ అంటారు. అవునవును. ఓకే. ఖద్దరు. అవి చూపిస్తాను. ఆ. ఖద్దరు. పొందూరు ఇవి ఖద్దరు చూడండి పంచెలు. రమ్మగారు, బాగున్నాయి. బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. బ్లూ చాలా బాగుంది. గ్రీన్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కానీ ఈ బ్లూ కొత్తగా ఉంది. కానీ రమ్మగారు Hmm. ఎక్కడికి వెళ్ళినా టైం చూసుకుంటాం. చీరల షాపులకి, ఒళ్ళు తెలీదు. బంగారం కొట్టుకి బంగారపు షాప్ కి అంతే అబ్బా, సంగతి. ఎంత బాగుంది. కోట్ల నుంచి. ఇది పొందూరు ఖాదీ అమ్మ. ఆహాహా. కానీ మన నేటివిటీ కదండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫికేషన్. ఆ, చూడండి, పొందూరు అనగానే అట్లా, వాళ్ళు ఇందాక ఎక్స్పర్ట్స్. గొల్లబామ అనగానే గొల్లబామలు. సూపర్. ఇది పెసర పచ్చ అంతేనండి. పెసరపచ్చకి ఇది కుప్పడం అన్నమాట. అంటే ఈ థ్రెడ్ దీని మీద రాకుండా దీన్ని కుప్పడం నేత అంటారు. దీని వరకు దీన్ని సపరేట్ గా నేయాల్సి వస్తుంది. నేత పనే ఎక్కువ. ఎంత పని కదా రమ్మగారు. దానికి తోడు అవును. ఈ కాటన్ వచ్చేసరికి అన్ని కాటనే 100 కౌంట్. అవి ఏమవుతుందంటే స్పిన్నింగ్ మిల్ లో వచ్చాయి థ్రెడ్. ఇది చేతి వడికి తీసిన దారంతో నేస్తారు. అబ్బబ్బబ్బా. అందుకనే ఖాదీ అంటేనే అది. ఎంత టైం పడుతుందండి ఒక చీర ఒక చీర నేయటానికి? ఇది మొత్తం హ్యాండ్లూమ్, 2 ఆడపిల్లలు నేస్తారు. ఈ ప్లెయిన్ చీర కాబట్టి ఒక 4-5 రోజుల్లో నేస్తారు. కానీ దీంట్లోనే ఇంకా చాలా వెరైటీస్ మీకు చూపిస్తాను. ఓకే. ఇలా 3 months. టెంపుల్ బార్డర్ వచ్చిన వెరైటీని చూపించండి. బాగుంది చాలా. ఓహో, ఇది ఒక కోట్లు, ఇది ఇంకో రకం చూడు జయ. బాపా భలే ఉంది కదా. చాలా బాగుంది. అంటే ఇది కొంచెం తేడాగా ఉంది కదా. ఇది సిల్క్ బార్డర్ లాగా తెలుస్తుంది. పట్టు కొంతమంది ఇది కాటన్. అవును. కింద ఇది పట్టు బార్డర్. మాకు ఆర్డర్ బట్టి నేపిస్తుంటాను. ఓకే. అంటే వీటన్నిటి కాస్ట్ 4500 హోల్సేల్ రేట్. నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు కాటన్ ఏమో షింక్ అవుతుంది. అవును. పట్టు షింక్ కాదు. ఇప్పుడు మనం వాష్ చేసిన తర్వాత దాని షింకేజ్ దీన్ని ఏమైనా ఇట్లా లాగినట్టు ఏం కాదండి. మెయిన్ పనితనం అంటే మగ్గం నేసేవాడి పనితనం ప్రకారం అది ఏమి కాదు. కాకపోతే లూజ్ స్ట్రక్చర్ నేసాడంటే నిజంగా మీరు అన్నట్టు అయిపోతుంది. చీర దగ్గరకు వచ్చేసి బార్డర్ అట్లే ఉండిపోతుంది. వచ్చేస్తుంది.
తర్వాత హ్యాండ్ మేడ్ కాకుండా మిషనరీలో అయితే అలా ఎక్కువ రావడానికి పాసిబిలిటీ. సో హ్యాండ్ మేడ్ లో లేవు, హ్యాండ్లూమ్ లో అలా రాదు. అలా రాదు. అంతేనండి, చేసే అతని ఎక్స్పీరియన్స్ కూడా కూడా దీంట్లో ఉంటుంది. ఉంటుంది, రెండు కలిసి ఉంటాయి. ఇది కెమెరాకి ఎలా ఉంటుంది జయ? కెమెరాకి బాగుంటుంది రమ్మగారు, ఎందుకంటే అది Blue డార్క్ వల్ల. గా ఉంది కదా, బ్లూ వల్ల అంచు బోర్డర్ డార్క్ వచ్చేసరికి ఉల్లి పొట్టు కలర్ అంటాం కదండి. అవును, దానికి రత్నావళి కలర్. ఇంకా దీంట్లో చాలా చాలా varieties ఉంటాయి. అంటే ఇందులో ఈ జరీ బార్డర్లు అట్లా చెయ్యరు, జరీ చేస్తారా కూడా, కూడా? ఓకే. మాకు బొటిక్ వాళ్ళు ఆర్డర్స్ ఇస్తే అలా చేసిస్తుంటాం. దీంట్లోనే ఇది జమ్దాని వర్క్ వస్తుంది. అందుకంటే పళ్ళు అంతా ఏవో నేస్తారు, పువ్వులు గివ్వులు. ఇది పల్లెం, ఇది జమ్దాని వీవు. చీర అంతా ఈ పొల్కా డాట్స్ వస్తాయి. అంచు వచ్చేసరికి పట్టు కుప్పడం లాగా వస్తుంది. ఇది చీర మొత్తం వస్తుంది అనమాట. ఈ టోటల్ సారీ మొత్తం పోల్కా డాట్స్ ఇంతే ఉంటాయని తగ్గుతాయి సేమ్ ఇంతే వస్తాయి. ఓకే. బ్లౌజ్ ఏమో రన్నింగ్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ కూడా ఇస్తారు. బాగుంది కదండి, చాలా బాగుంది. ఇది తర్వాత ఇది వచ్చేసరికి సుమారుగా 15-16 వేలు ఆ రేంజ్ ఉంటుంది. అంటే ఇది ఈ చీర నేయటానికి 1 month పడుతుంది. అబ్బా, 25 బాగా ఎక్స్పర్ట్ అయితే 20-25 days లో వస్తుంది. అందులోనే కలర్స్. ఇది రిచ్, ఇది ఇంకా రిచ్. ఇది 52,000 అమ్మా. వావ్, మొత్తం జమ్దాని ఆల్ ఓవర్ వస్తుంది. ఇది ఇంకా టైం పడుతుంది కదా, 2.5 months పడుతుంది. బా, ఈ కాటన్ శారీస్ అన్ని కూడా హ్యాండ్లూమ్స్ రమ్మగారు, వాటి వాల్యూ తెలిసి ఉండాలి, అవునా కదండి? వాల్యూ తెలుసు, వాళ్ళకే తెలుస్తుంది దాని విలువ. 50,000కి 10 చీరలు వస్తాయని అనుకుంటే కష్టం. అదే కదా, అందుకే అంటున్నా వాల్యూ తెలిసి ఉండాలి. ఇది ఫుల్ జామ్దాని. ఇది 55,600. మీకు జమ్దాని వీవ్ లో ఇంకా స్పెషల్ ఏంటంటే అసలు కాటనే వడికి తీసిన దారంతో నేస్తారు, ఇది ఒక స్పెషల్. ఇది కాకుండా ఈ జమ్దాని వీవ్ అనేది ఏదో మిషన్ మీద నేసేది కాదు, కంప్లీట్ గా పోగులు ముందు గ్రాఫ్ తీసుకొని ఈ డిజైన్లు చెయ్యాలి అనుకున్నప్పుడు అది గ్రాఫ్ తీసుకొని ఆ పోగులు కరెక్ట్ గా లేపుకుంటూ నెయ్యాలి. ఒక్కొక్క వాట ఇలా మీరు మగ్గం చూసే ఉంటారు, ఒక్క వాట వేయటానికి ఈ మొత్తం సెట్ చేసుకొని ఒక పోగు అలా డిజైన్ చేసి నేస్తాడు. ఒక్క చోట తప్పినా అంటే రోజుకి 3 నుండి 4 అంగుళాల వర్క్ అవుతుంది. అది ఎంత కష్టంతో ఎంత శ్రమతో కూడుకున్న పని కదా, అది తెలుస్తోంది శారీ చూస్తుంటే. దీని ఇంకా స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇటు రెండు ఒకే మొత్తం కట్ చేసేసారుగా, ఏం లేదు, ఏముండదు, స్మూత్ ఉంటుంది మనకి. అసలు థ్రెడ్ కదలదు చీర. మామూలుగా కొన్ని చీరలు చూస్తామా వెనకాల థ్రెడ్ ఓపెన్ థ్రెడ్స్ ఉంటాయి, ఇటు నుంచి లాగితే ఈ మొత్తం అంతా చీర తుక్కు అయిపోతుంది. ఏదైనా కానీ ఏ చీర అయినా అలాగే లయన్ వేసారు ఇందులో, లైన్స్ ఉంటాయి, తర్వాత నెమళ్ళు, చాలా పిచ్చుకలు అన్ని అన్ని ఉన్నాయి, అన్ని జంతువులు. దీన్ని కదిపి లయన్ చూపించండి, ఇగో డీర్ కూడా నేసారు. రకరకాల డిజైన్స్. చాలు ఇంకా తీకండి, చాలా బాగుంది చీర కాంబినేషన్. చూపించండి. ఇది ఏ చీర కా చీర యూనిక్ చేయ, ప్రతిదీ చూడాల్సిందే అంతే. వీటి కోసం ఎక్కడి నుండో వెతుకుంటూ వస్తారు. అంటే ఇవి అలా కాదండి, ఇదేంటంటే టేస్ట్ కూడా కొంతమందికి చాయిస్ ఉంటుంది కదా, అట్లా రిచ్ గా ఉన్నది కావాలి, అలా ఇలా సెపరేట్ గా చేస్తూ. ఎంత బాగుంది, బ్లాక్ అండి, చాలా బ్యూటిఫుల్. ఒక ఆర్డర్ మీద తయారు చేశాను. ఇది వాటంత ప్రైస్ కాదా? ప్రైస్ సేమ్ 2,000 అట్లా డిఫరెంట్. అప్పుడు పర్ఫెక్ట్ కరెక్ట్ కలర్ వస్తుంది మన కంటి ముందు. మీరు వాడే ప్రతి వర్డ్ కూడా యూనిక్ గా ఉంటుంది. అంటే జనరల్ గా మనం అందరూ రియల్ గా ఉంటుంది, ఎలా మాట్లాడుకుంటాము, ఆర్టిఫిషియల్ గా ఉండదు, నేచురల్ గా ఉంటుంది. చాలా బాగుంది, గొబ్బెమ్మ రంగులో ఉంది చీర. చాలా బాగుందండి నిజంగా. బా, అంటే మెయింటెనెన్స్ ఎలాగండి? మామూలు కాటన్ చీర లాగా మెయింటైన్ చేసుకోవటమే అంతేనమ్మా. ఓకే, చీరాలు కాటన్, చీరాలు కంచి కాటన్ అంటాము, చీరాలో నేపిస్తాం మేము. 100 కౌంట్, అంటే ఇది కౌంట్ వచ్చేసరికి 100 కౌంట్. పల్స్ గా ఉంటుంది, నేత బాగుంటుంది, బరువు ఉండదు, చూడ్డానికి బరువుగా కనపడుతుంది కదా, కానీ కట్టుకుంటే భలే బాగుంటాయి. మన ప్రతి ఊరికి ఒక్కొక్కటి స్పెషల్ గా ఉన్నాయి కదండి. ఇంకా బొబ్బిలి ఏరియాలో 120 కౌంట్ నేస్తారు ప్లెయిన్ గా. అవి పెద్దవాళ్ళు అందరికీ తెలుసు, బొబ్బిలి కాటన్ శారీస్ అంటే బాగా పాప. అవి కూడా మా దగ్గర ఉంటాయి, తేలిగ్గా ఉంటుంది, చాలా తేలిక, ఉత్తరేకలాగా ఉంటుంది. ఇందులో కలర్స్ వచ్చినట్లున్నాయి. ఒక్కసారి ఇది మొత్తం థ్రెడ్ వీవింగ్ బుట్ట, థ్రెడ్స్ ఎక్కడికక్కడ కట్ చేసి చూడండి ఎంత బాగుంది. ఇది చూడండి, చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇందులో అన్ని కలర్స్ వచ్చినట్లున్నాయి. ఇది తీయండి, ఇది జరపండి.
దీని కాస్ట్ వచ్చేసరికి 2400. ఓకే గుర్తుంచుకోండి అమ్మగారు. ఇప్పుడు మనం ఏం చూసాము, అలాగే ఫైనల్ గా ఒకటి చూద్దాం. ఇవేంటండి? ఇది మంగళగిరి కాటన్. ఓ ఇది దీన్ని నిజాం బార్డర్ అంటారు. పైన ఏమో చిన్న బార్డర్, కింద కొద్దిగా పెద్దది వస్తుంది. ఓకే ఇది కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటది, కంఫర్ట్ గా. ఇది రన్నింగ్ బ్లౌజ్. కాటన్లు చాలా మంది అందరి దగ్గర అన్ని షాప్ లో ఉండొచ్చు, కానీ మెయిన్ క్వాలిటీ అంతే. అంటే మంగళగిరి స్టైల్లో మీరు చీరాల్లో నేయించినవి. చీరాల నుంచి. ఓకే మంగళగిరిలో యాక్చువల్ గా నేసేవాళ్ళు లేరమ్మా. అంతా రియల్ ఎస్టేట్ భూమితో ఒక 6 సెంట్ ఉన్న వాళ్ళు కూడా మొత్తం కోట్లు వచ్చేసినాయి. అంతా అదే బిజినెస్ లోకి వెళ్ళిపోయారు, కుల వృత్తుల్ని వదిలేసుకొని. మీరు నేయించారు, చాలా బాగుందండి. పళ్ళు చాలా బాగుంది. పళ్ళు సింపుల్ గా ఇలా ఉంటుంది, చక్కగా అయినా కూడా ఎలిగెంట్ గా ఉంది కదా. బ్లౌజ్ ఏమో రన్నింగ్ చేసుకోవచ్చు. ఐడియా ఉంది కదా, మామూలుగా పళ్ళు అంటే ఇట్లా స్ట్రైప్స్ ఏ ఉంటాయి, కానీ ఇది స్టైలిష్ గా ఉంది. జరీ చార దగ్గరగా ఉంది, ముడులు కూడా ఉన్నాయి, బాగుంది. దీని కాస్ట్ 950. ఇందులో కలర్స్ బ్లూ, సూపర్ బ్లూ, నా ఫేవరెట్ కలర్ అమ్మగారు. కెమెరాలో చాలా బాగుంటుంది. చాలా కలర్స్. మాది ఇంకోటి అమ్మా, ఇప్పుడు ఆన్లైన్ లో ఫ్రీ షిప్పింగ్, ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియో కనుక మీరు ఎవరన్నా నచ్చిన స్నాప్ షాట్ తీసి మీరు డిస్క్రిప్షన్ లో మా నెంబర్లు ఇస్తారు కాబట్టి ఆ నెంబర్ కి మెసేజ్ పెడితే అవైలబుల్ ఉన్నాయి, వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం. ఎంత బాగుందో, అది చాలా బాగుంది. నాకు రంగు, ఇదేమో రత్నావళి. రత్నావళి ఎందుకు దీనికి రత్నావళి పేరుంది? మంచి రిచ్ కలర్ కదా, కాపర్ సల్ఫేట్ బ్లూ. ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయండి. ఈ కలర్ కూడా చాలా బాగుంది. మీ ఫేవరెట్ కలర్ అమ్మగారు? యాక్చువల్ నా ఫేవరెట్ కలర్ ఇదే, మెరూన్. అవి గ్రీన్ నచ్చుతుంది నాకు, ఫేవరెట్ గా చెప్పను. దాని బార్డర్, దాని డిజైన్ వల్ల అవి నచ్చుతాయి. ఓకే, చాలా రంగులు ఉన్నాయి, చాలా కలర్స్ వచ్చినాయి. ఓకే, అది వచ్చేసింది ఫస్ట్ డబుల్. చాలా బాగున్నాయి. స్టోర్ కి విజిట్ చేస్తే చాలా రకాలు చూసుకోవచ్చు. లేదు స్టోర్ కి రావడం ఇబ్బందిగా ఉంటే మీరు ఆన్లైన్ లో అయినా చేసుకోవచ్చు. కొంచెం లోపలికి అనిపిస్తుంది కదా రమ్మగారు, నేను ఎప్పుడు అంటానా కొంచెం లోపలగా ఉంటది కదా అని, కానీ మీరు ఎప్పుడు అంటారు చాలా ఫుల్ క్రౌడ్ ఉంది జయ, నేను ఎప్పుడు వెళ్ళినా జనం. అసలు ఎంత లోపలికి? మెయిన్ రోడ్ మీద నుంచి 2 నిమిషాలు పడుతుంది. దాని లోపలంటే మెయిన్ రోడ్ మీద ఉన్న షాపులతో కంపేర్ చేస్తే ఇది అయినా కూడా వస్తున్నారు అంటే క్వాలిటీ కదా రమ్మగారు. మేము 2 ఏళ్ల నుంచి వస్తున్నాం జయ. మరి ఒక్కసారి చూసి ఆ ఫ్యాబ్రిక్ కి అలవాటు పడితే ఎంత దూరమైన లోపల, మన దూరం అని నేను అనట్లా, బట్ కొంచెం లోపలగా ఉన్నా కూడా వచ్చేస్తారు. ఎంత దూరమైనా వెళ్ళి తీసుకోవాలనిపిస్తుంది. కరెక్ట్ అండి. ఇంకొక వెరైటీ చూద్దాం. ఇదేం వెరైటీ అండి? ఇది ప్యూర్ కంచిపట్టు. కంచిపట్టులో సిల్క్ మార్క్ మాది, మొత్తం రిజిస్టర్డ్ సిల్క్ మార్క్. ఎంత బాగుంది. ఏం కాంబినేషన్, సింపుల్ గా లైట్ వెయిట్, చాలా బాగుంటుంది కాంబినేషన్. నాకు ఒక క్వశ్చన్ అండి, ఇంత రిచ్ బ్లూ వచ్చింది కదా, బార్డర్ అట్లా బ్లూ కాకుండా సమ్ గ్రీన్ షేడ్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే కలర్ నేతమ్మా, ఈ థ్రెడ్ ఆ థ్రెడ్ కలుస్తుంది కదమ్మా. ఇదే కుట్టు అనుకోండి, దాన్ని సపరేట్ గా అది కూడా చూపిస్తాను. ఇప్పుడు క్వాలిటీ ఉండాలి, రేటు కొద్దిగా రీజనబుల్ గా, అంటే అందుబాటులో ఉండాలి. ఆ విషయం కోసం నేను ఇలా తయారు చేశాను. ఇది కేవలం 5,999, అంటే 6,000కి ₹1 తక్కువ, హోల్సేల్ ప్రైస్. మళ్ళీ ఇప్పుడు ఎటు డిస్కౌంట్ నడుస్తుంది కాబట్టి దాన్ని 10,000 అబవ్ వాళ్ళకి 10%, బిలో వాళ్ళకి ఏ చేతి కొన్నా 5% డిస్కౌంట్. చాలా తక్కువకి. బ్లౌజ్ ప్యూర్ సిల్క్ మార్క్. సో అంటే ఈ బార్డర్ ఉన్నా కూడా ఈ రిచ్ బ్లౌజ్ అవటం వల్ల బ్రైట్ గానే కనపడుతుంది, కానీ చాలా బాగుంది. పళ్ళు కూడా పళ్ళు రిచ్, బ్లౌజ్ ఇది చాలా బాగుందండి. కలర్ కూడా ఇది కంచిపట్టులోనే ఇంకొక వెరైటీ. ఓకే, ఇది చూడండి ఎంత వెరైటీగా ఉందో, ఒకసారి చూపించండి. ఫ్యాన్సీ లుక్ ఉంది, ఎలిగెంట్ గా. ప్యూర్ కాంజీవరం. ఇది కూడా ఇంత గళ్ళన్ని చేత్తో నేస్తారా? బాబా ఎంత కట్టించింది చూడు, గళ్ళు గళ్ళు. అవును అమ్మగారు. ఇది ఎంతలో ఉంటుంది అంకుల్? 11,000. చాలా బాగుంది. 2 సైడ్ ఇలా బార్డర్ వచ్చి, ఇది కుప్పడం లాగా, అంటే ఇది ఒక కళ వీవింగ్ లో. ముందుగానే వార్పు అతికించుకొని అడ్డం పేక నేసేటప్పుడు కరెక్ట్ గా కలర్ మీద కలర్ పడేట్టుగా నేస్తారు. ఇది చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చిన్న
టెంపుల్స్ లాగా కనపడుతున్నాయి. చాలా బ్యూటిఫుల్ గా, చాలా అందంగా ఉంది చీర. బ్లౌజ్ ప్లెయిన్. ఓకే. దీని కాస్ట్ వచ్చేసరికి 11,000. ఓకే. ఇందులో కలర్స్ వచ్చినట్లున్నాయి. కలర్స్ ఇవన్నీ కలర్స్ అందులోనే సేమ్. అన్ని డిఫరెంట్ డిజైన్స్, బాబా. డిఫరెంట్ ప్యాటర్న్స్. మెరూన్ చాలా బాగుంది. బ్రౌనా, అది మెరూన్ అంటారా? ఒక్క రంగు లాగా కొత్త కనపడుతుంది. రంగులోనే క్రాస్ కలర్, మిఠాయి రంగు కదా, ఎంత బాగుందో. బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ కూడా బాగుంది. బర్డ్స్ వేసారు జయ, ఎంత బాగుంది చూడు, పిట్టలు వచ్చినాయి. తర్వాత ఈ మధ్య ఇంకొకటి కూడా వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి చేస్తున్నారు కదా, వాళ్ళ కోసం అమ్మాయి అబ్బాయి మేము పళ్ళు మీద తీస్తాం, డిజైన్ చేసి మాకు 1 month టైం ముందు కనిపిస్తే నేను చేసి ఇస్తాను పట్టు చీర మీద. ఎగ్జాక్ట్ వాళ్ళదే ఫోటో కంప్లీట్ గా. భలే ఉంది, చాలా బాగుంది. కాకపోతే నాకు టైం ఇవ్వాలి, అదేలేండి టైం ఇవ్వాలి మీకు. ఇవి వచ్చేసరికి నారాయణపేట పట్టం. నారాయణపేట పట్టు. ఇది ఓల్డ్ స్టైల్ గానీ ఎప్పుడు యూనిక్ గానీ. అంటే మీరు మొన్న ఫోన్ చేసి చెప్పారు కదా సర్ప్రైజ్ ఇద్దామని. అవునవును. అందుకని నేను మేడంకి ఉపయోగపడేట్టుగా ఆమె రెగ్యులర్ గా ఆమెకి ఏది బాగుంటుందో నప్పుతుందో ఇప్పుడు వరకు చూపించాము. ఈ దాంట్లో ఇది కూడా బాగుంటుంది. సేమ్ కలర్ కదా. దీనికి చాలా ఉంటాయి. బ్లౌజ్ ఇస్తారా వీళ్ళు? బ్లౌజ్ అంటే రన్నింగ్ వస్తుందమ్మా. రన్నింగ్ వస్తుంది. దీనికి కాంట్రాస్ట్ చేయాలంటే మళ్ళీ కాస్ట్ పెరుగుతుంది. చాలా ఏళ్ల క్రితం ఒక రెడ్ అండ్ గ్రీన్ ఉండేది నా దగ్గర, నారాయణ. ఇది సిల్క్ మార్క్ 6,400. దీంట్లో ప్లెయిన్ వస్తుంది, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. కలర్స్ ఉంటాయి. అంటే మేడం కి సంబంధించినవి కాకుండా వెడ్డింగ్ కలెక్షన్ చాలా రకాలు ఉంటాయి. మరి చూద్దామండి, ఎందుకంటే సీజన్స్ మొదలవుతున్నాయి, మాకు ఫంక్షన్స్ ఉన్నాయి. ఏం రమ్మగారు, మీతో పాటు మేము కూడా చూసాం. నువ్వు కూడా ఆఫీస్ వేర్ కట్టుకోవచ్చు కదా ఇది. ఎవరికైనా బాగుంటాయి అమ్మా ఇవి, చాలా బాగుంటాయి. ఏంటి పెద్దవాళ్ళ చీరని ఫీల్ అయ్యా? అట్లా ఫీల్ అవ్వట్లేదు, కొంచెం మరీ గ్రాండ్ లుక్ ఉంది కదా ఆఫీస్ కంటే. అకేషన్ గా మనం ఫెస్టివల్స్ అవి చేసి పండుగలకి వాటప్పుడు కట్టుకోవచ్చు, చాలా బాగుంది చూడు. ఇందులో ప్లెయిన్ వెరైటీ ఉంటే అది కూడా ఒకసారి చూపి, ఇది బాగుంటుంది. ఇందులో ప్లెయిన్ పట్టే, ప్లెయిన్ అందులో గళ్ళు వచ్చినాయి కదా. ఇది గడి కాకుండా ప్లెయిన్, ఇది కాంట్రాస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూడు ఇప్పుడు నువ్వు ఒక బనారస్ బ్లౌజ్ ఈ కలర్ లో వేసుకుంటే సారీ ఏం ఎక్సలెంట్ గా ఉంటుంది, చాలా బాగుంది. పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది, ఆఫీస్ వేర్ కి ఏదైనా ఫంక్షనల్ వేర్ కి చాలా బాగుంటుంది. వీటిలో కూడా చాలా కలర్స్, బ్రైట్ కలర్స్. అంటే ఇవి బరువు తక్కువ కదా, లైట్ వెయిట్, అలా అని మీకు తక్కువ క్వాలిటీ కాదు. అదేనండి సిల్క్ మార్క్ అన్న, సిల్క్ మార్క్ ప్యూర్. దీంట్లో ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. మేడం కోసం నేను కొద్దిగా నా పేజ్ చూపిస్తున్నాను, ఇష్టం అని నాకు తెలుసు కాబట్టి. దాదాపు 2 years నుండి వస్తున్నారు కాబట్టి 6-7 వేల రేంజ్ లో వచ్చేస్తాయి. 6,000 ఇప్పుడు ప్యాటర్న్ మారినా ఇంకా అంతకంటే ప్రైస్ మారదు. 7,000, 8 డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, డిజైన్ తగ్గట్టుగా ఉంటాయి. అంటే ఇందాక మీరు పార్టీ వేర్ ఏదో అన్నారు, పెళ్లిళ్ళకి వాటికి సంబంధించి, అలాంటిది ఒక్క మోడల్ చూపించండి అండి. ఇవి గద్వాల్ పట్టమ్మా, ప్యూర్ గద్వాల్ పట్టు. ఎంత పెద్ద బార్డర్, అంటే ఇది గద్వాల్ పడుగు వచ్చేసరికి పట్టు వస్తుంది, అడ్డం నేసేదేమో గ్యాస్ మెర్సరైజ్డ్. అంటే దీన్ని సీకో అనడానికి వీల్లేదు. సీకో అంటే మళ్ళీ కొంతమంది పాలిస్టర్ అనే అపోహ ఉంది. ఇది కాటన్ లోనే పట్టుతో ఈక్వల్ గా ఉండే థ్రెడ్స్ ఉంటాయి, అది నేస్తాం అన్నమాట వెఫ్ట్. దీని కాస్ట్ 9,750. పళ్ళు ఎలా అయితే ఉందో బ్లౌజ్ కూడా చివర్లో ఉంటుంది. 9,750. ఇందులో ఇవన్నీ కలర్స్. ఇది ఒక కలరు, తర్వాత కాంబినేషన్ చూడండి, చాలా చాలా ఏ రంగులతో ఇది వస్తుందో. ఇది గ్రీన్, చాలా బాగుంది. ఇవి ఇంచుమించు పెళ్లి చీరలాగా ఉన్నాయి. అవునండి, అవును. పెళ్లి కూతురికి కాకపోయినా కంచి పట్టులో టిష్యూ వెరైటీస్ చాలా రకాలు ఉన్నాయి. మీకు వెంకటగిరి పట్టు ఉంటుంది, బెంగాల్ కాటన్ పట్టు ఉంటుంది, బెనారస్ పట్లు కూడా ఉన్నాయి, ప్యూర్ ఆరెంజ్. దీనికి గ్రీన్ వచ్చిందా బ్లౌజ్? అవును. ఇంత బార్డర్ వస్తుంది, సేమ్ ఇది అలా. దీంట్లో ఇంకా కొద్దిగా చిన్న బార్డర్ అయితే 6,800. అది కూడా సేమ్ మెటీరియల్. ఎంత బాగుంది కదా. ఈ బుటా చూడు ఏం అందంగా ఉంది, ఆకులు. ఇది పై, ఇది కింద బార్డర్, ఇది పై బార్డర్, కింద బార్డర్, అది పై బార్డర్. చాలా పైన కూడా మంచి బార్డర్, చాలా బాగుంది. కంచి పట్టుకి పెన్ కలంకారీ, పాలవాసన వస్తుంది. ఎంత బాగుంది రమ్మగారు. ఎంత అంకుల్ ఇది? ఇది వచ్చేసరికి
దీంట్లో డిజైన్స్ వర్క్ ని బట్టి ఉంటుంది 28,500. బా తెలుస్తోంది ఆ వాల్యూ. ప్యూర్ వెజిటబుల్ కలర్స్ వాడతారు. మీరు తీగానే ఇప్పుడు రమ్మగారు అన్నట్టుగా పెన్ కలంకారీ అంటే ఈ పాలల్లో నానబెట్టి చేస్తారు చేస్తారు ప్రాసెసింగ్. కరక్కాయ తర్వాత అలా కొన్ని కలంకారీకి ట్రెడిషనల్ కలర్స్ వాడతారు కదా, అవును. అంతా చేత్తో Natural చేశారు. colours. Natural colours. చాలా బాగుందండి. దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఈ డిజైన్స్. ఈ కలర్ చూడు బాబా బాబా. మొత్తం హ్యాండ్ కానీ ఇవన్నీ పెద్ద పెద్ద డిజైన్సే కదా, చిన్న చిన్న పువ్వులు కాదు. పెద్ద కావాలంటే చేయించుకోవచ్చు. మనం చేయించుకోవచ్చు. ఓకే చాలా బాగుంది. తీగానే పాల వాసన వస్తుంది. అంటే ఇవన్నీ ఒక చీర అవడానికి వారం 10 రోజులు పడుతుంది. అబ్బా అంటే చీర రెడీ అవ్వడానికి వేరే, డిజైన్ వేయడానికి ఓన్లీ డిజైన్ వేయడానికి. ఇది చాలా బాగుంది. చాలా బాగుంది. క్లైమేట్ కూడా బాగా అనుకూలంగా ఉంటేనే చేయగలుగుతారు. అవునవును. అవును అంకుల్, మర్చిపోయిన ఆంటీ లేరా? వచ్చినప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. ఎక్కడున్నారు? పిలవండి ఒకసారి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కలిసాను నేను. మీరు కలిసారు ఈ మధ్య వచ్చినప్పుడు? మొన్న వచ్చినప్పుడు లేరు తను. అవునా ఆంటీ బాగున్నారా? నమస్తే. నమస్తే. మేము వచ్చి చాలా సేపు అయింది. ఎన్ని వెరైటీలు చూసాము. నమస్తే అండి. అవునా ఓకే. ఇదేంటి వెరైటీగా ఉంది? ఇది ప్యూర్ కంచి పట్టుకి దూపియానా కంచి క్లాత్ ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇది లెనిన్ ప్యూర్ లెనిన్ అంటే మీరు కాటన్ లో చూసారు కదా, దాంట్లోనే హై క్వాలిటీ. ఇది దీంట్లో మళ్ళీ కాంజీవరంలో తయారు చేసాం. ఇది పట్టు సేమ్. ఇప్పుడు ఇది కాంజీవరం పట్టు ఎలా ఉంటుందో దీన్ని కూడా అలాగే తయారు చేసి మెటీరియల్ మొత్తం ప్యూర్ లెనిన్ లో తయారు చేసాం. అంటే ఇది ఇప్పుడు ఒకే మగ్గం మీద తయారైపోతుందా? ఇదేంటంటే లెనిన్ అండి. లెనిన్ అంటే సార్ అనేది కాటన్ అనుకుంటా, కాకుండా ఇది పట్టు మీద లెనిన్ పట్టు. చాలా బాగుంది. దీంట్లో ఎక్కువ కాంబినేషన్స్ దొరుకుతాయా మనకి? ఆర్డర్ ఇచ్చినా చేయించి. అంటే ఎంత ప్రైస్ లో అవుతుంది? రీసెంట్ గా ఒక 15 days అవుతుంది. ఇది ప్రయోగం లాగా చేసాం. అదే బాగుంది, సక్సెస్ అయింది. అందుకని ఇప్పుడు మగ్గాలు పెంచాను. అంటే ఎంత ప్రైస్ ఎంత అవుతుంది సుమారుగా? ఇది 29,000 అలా అవుతుంది. బాగా రిచ్ గా ఉంది. 29 అప్రాక్సిమేట్లీ గా 29 నుండి 31,000 అటు ఇటుగా ఉంది. పట్టు అనేది బోర్ కొట్టేసింది కదా మేడం, లేటెస్ట్ అనేసరికి ఇలా అడుగుతున్నారు. కొత్తగా అవే పట్టు చీరలు కాకుండా. యాక్చువల్ గా మా సావిత్రి హ్యాండ్లూమ్స్ రహస్యం ఇంకోటి ఏంటంటే, మా మేడమే మొత్తం కలర్ కాంబినేషన్స్ బాగా సెట్ చేస్తాం. ఆవిడ ఈ చీరల మీదకి బ్లౌజులు బాగా సెట్ చేసేస్తారు. ఇప్పుడు కాదు కదండి, పెళ్ళైనప్పటి నుంచి చేస్తున్నారు అదే పని. ఉన్నాం కాబట్టి. సావిత్రి ఎవరి పేరండి? ఎవరు లేరు యాక్చువల్ గా, ఎవరు లేరు. కానీ ఆ మహాసాధ్వి ఆమె పైకి ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఆమె ట్రెడిషనల్ కట్టినట్టుగా ఎవరు కట్టలేదు. ఆమె పేరుతో ఇన్స్పిరేషన్ గా మేము పెట్టుకున్నాం. ఇది కూడా బాగుంది. ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్ అండి. మీకు బయట 80,000 1 lakh దాకా ఉంటుంది, మా దగ్గర చాలా తక్కువ ఉంటుంది. నేమ్ గురించి ఏదో చెప్తున్నారండి. అంటే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, యాక్చువల్ గా మేము గాయత్రి డెవోటీస్ మొత్తం, మా ఫాదర్ గాయత్రి పరివార్. దానికి తోడు గాయత్రి అంటే ఇంకొక పేరు సావిత్రిగా ఉంటుంది. అది కాక ఆమె కట్టినట్టుగా మన ఓల్డ్ కల్చర్ లో ట్రెడిషనల్ సారీస్ ఎవరు కట్టలేదు. ఆమెని మహానటి సావిత్రిని ఇన్స్పిరేషన్ గా మేము పేరు పెట్టుకున్నాం. మీరు ఆ సినిమా మహానటి సినిమాలో కూడా ఈ వెరైటీ ఆఫ్ సారీస్ కట్టుకున్నారు. కొత్త దాంట్లో మా చీరల్లో నేసే కుప్పడం సారీస్ కూడా ఫస్ట్ మహానటి చీర పేరే పెట్టాము. ఎల్లో ఇది 23,700. అలా స్టోర్ కి విజిట్ చేస్తే చాలా వెరైటీ. అవునండి, అవును, అదైతే నిజం. వెడ్డింగ్ కలెక్షన్ ఇది చాలా బాగుంది. అంటే ఇన్ని వెరైటీస్ చూస్తారు కదా మీరు, మీ ఫేవరెట్ ఏంటి? హ్యాండ్లూమేనండి, కాటనే. అందులో ఏంటి స్పెసిఫిక్ గా? నారాయణపేట ఇట్లా పేర్లు ఉన్నాయి కదా, అన్ని కాటన్ ఏదైనా పర్లేదు. అందుకే నేను మేడం వచ్చినప్పుడల్లా కూడా మేడం చాలా ఇష్టం అని పక్క పెట్టేస్తాను. పెడతారు ఖచ్చితంగా ఒక చీర. ఇది బాగుంటుంది, మీరు కట్టుకోండి. 23 అంటే ఇది బాగా రీజనబుల్ గా అనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్ వచ్చాక అన్ని రకాలు పెట్టాలన్న ఆలోచనతో చాలా చీరలు కూడా పెడుతున్నాం. అదే చీరాలంటే మొత్తం హ్యాండ్లూమే. రమ్మగారు చాలా వెరైటీస్ చూసాం కదా, ఎలా అనిపించింది మీకు? నేను మామూలుగా ఎన్ని చూడండి ఏం కొనదలుచుకున్నాను అదే. పైగా నేను చాలా క్విక్ చూజర్ ని, వీళ్ళకి తెలుసు నేను 3 నిమిషాల్లో నా సెలక్షన్ అయిపోతుంది.
తర్వాత ఎన్ని చూసినా సార్ సార్ అక్కడ కూర్చుంటారు, ఒక 2 నిమిషాలు 2 చీరలు తీసుకొని అయిపోయింది. అయిపోతారు అంతే. ఎంత మందితో వచ్చినా నా సెలక్షన్ మాత్రం నేను ఒక చీర అంటే ఇక మళ్ళీ ఇంకో దాని మీద వెళ్ళి ఇంకోటి నచ్చదు నాకు. మేడం వాళ్ళ సిస్టర్స్ తో వస్తే ఒక 10 నిమిషాలు ఉంటారండి, లేదంటే సార్ తో వస్తే 2 నిమిషాలే. స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుంటాం, స్టోరీలని అదని ఇదని టాపిక్స్ మాట్లాడతాం. నాకేమనిపించింది బర్త్డే అని చెప్పి నేను సాయికి ముందే ఫోన్ చేశాను, రమగారిని తీసుకొస్తాను సర్ప్రైజింగ్ గా, ఒకసారి శారీస్ ఊరికి చూసినట్టు మాకు కొంచెం బయటకు వచ్చినట్లు ఉంటుంది, ఫ్యాబ్రిక్స్ అన్ని చూసినట్లు ఉంటుంది. మామూలుగా మేడం అడుగుతుంటా అది కాదంటే అదొక దీనిలాగా అమ్మాయి ఏదో నేను సంకనేసుకునే పిల్ల, నేను ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఎత్తుకుంటా కొంచెం పెంచి నేను తగ్గించి ఇద్దరు మాట్లాడే సంభాషణ బాగుంటది. మేము విడిగా ఎట్లా మాట్లాడుకుంటాము అదే అంతేనండి, ఇంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో ఎన్ని రోజుల నుంచి అలా అనుకుంటూ ఉన్నాము మేడం, ఈ రోజు వ్యూస్ అందరినీ కలుద్దామని ఎప్పటి నుండి అనుకుంటున్నాం. ఇది సీక్రెట్ గా నేను సాయి ప్లాన్ చేసాం, ఎవరికి చెప్పకూడదు, అదే తెలియదు, ఇందాక జస్ట్ ఇప్పుడే చెప్పారు. సో రమగారు, మీ పుట్టినరోజు సందర్భంగా అయిపోయింది షాపింగ్ అయిపోయింది, మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని అంకులతో మాట్లాడి వాళ్ళ చేతుల మీదుగా సావిత్రి నుంచి, సావిత్రి హ్యాండ్లూమ్, ఇది మర్చిపోకూడదు, నా ఫేవరెట్ షాప్. రైట్, మీరు ఇలాగే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి సుమన్ చాలా స్టోరీలు చెప్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా షాప్ తరపున నుంచి కూడా ఒక చిన్న సావిత్రి హ్యాండ్లూమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యాక్చువల్ గా దాదాపుగా ఒక 6 నెలల నుంచి మీ చీరలే కట్టుకుంటున్నాను నేను, అన్ని వీడియోలకి మామూలుగా అందరికి తెలుసు మేడం వాళ్ళు కట్టుకున్న సారీస్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది మరి రమగారు కస్టమర్స్ వచ్చేస్తారు కాబట్టి మనం బయలుదేరదామా? థ్యాంక్ యూ అండి. నమస్తే.